వెంకటగిరి గ్రామంలో సోమయ్య కాంతం దంపతులకు ఇద్దరు పిల్లలు నరేష్, నీలిమ. సోమయ్య పొలం పని చూస్తూ సంపాదన తెచ్చేవాడు. నరేష్, నీలిమ ఇద్దరు పట్నంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు. వారి జీతం తల్లిదండ్రులకు ఇచ్చేవారు. కాంతం ఆ డబ్బుతో ఇంటి ఖర్చులు చూసుకుని మిగతా దానితో వడ్డీ వ్యాపారం చేసేది. కాంతం ఎప్పటికైనా శ్రీమంతురాలు కావాలనుకుంది. కనీసం తన పిల్లలకైనా గొప్ప కుటుంబంలో పెళ్లవ్వాలి అనుకుంది. ఒకరోజు పంతులు నీలిమకు శ్రీమంతుల సంబంధం చెప్పాడు. కాని పెళ్లి తర్వాత ఆమె ఉద్యోగం మానేయాలని షరతు పెట్టారు. నీలిమకు ఉద్యోగం కొనసాగించాలనే కోరిక ఉంది. కాని కాంతం పెళ్లి జరిపించాలనే తాపత్రయంతో పంతులకి డబ్బిచ్చి పెళ్లివారిని ఒప్పించమంది. పెళ్లి నిశ్చయమైంది. ఆ అబ్బాయి కుటుంబం కట్నం ఖర్చులేవీ కోరలేదు. కొంతకాలం తర్వాత నీలిమ అత్తగారింటి నుంచి ఫోన్ చేయలేదు. కాంతం ఆమె కొత్త జీవితంతో బిజీగా ఉందని ఊహించుకుంది. కానీ ఒకరోజు నీలిమ తన బ్యాగ్ పట్టుకుని ఇంటికి తిరిగొచ్చింది. కాంతం మరియు సోమయ్య ఇద్దరూ ఆశ్చర్యంతో నీలిమ వైపు చూశారు. ఆమె చేతిలో ఒక బ్యాగ్ పట్టుకుని దిగటం, ఆమె ముఖం బాధగా ఉండటం చూసి కాంతానికి మనసులో సందేహాలు మొదలయ్యాయి. అప్పుడు కాంతం నీలిమతో ఇలా అంటుంది. అమ్మా నీలిమ, ఏం జరిగింది? ఒక్కసారిగా ఇక్కడికి ఎందుకొచ్చావు? ఎందుకు మొహమంత బాధగా పెట్టావు? అబ్బా కాంతం, అమ్మాయిని ఇక్కడే వీధిలో నిల్చోబెట్టి మాట్లాడతావా? ముందు తనని ఇంట్లోకి తీసుకెళ్దాం పదా అని సోమయ్య అనటంతో నీలిమను ముందు ఇంట్లోకి తీసుకుని వెళ్లి సోఫాలో కూర్చోబెట్టి కాంతం మళ్లీ ఇలా అడుగుతుంది. ఇప్పుడు ఏం జరిగింది? ఎందుకిలా హఠాత్తుగా ఊడిపడ్డావు? నువ్విక్కడికి వస్తున్న విషయం మీ అత్తవారింట్లో తెలుసా? ఆ బ్యాగులో ఏం తీసుకొచ్చావు? కొంపదీసి మీ అత్తారింటి వాళ్ళు మాకివ్వమని కానుకలేమైనా పంపించారా? అయితే తొందరగా వాటిని ఒకసారి చూపించు. ఒసే కాంతం, నీకు కాస్తంతైనా బుద్ధుందా? అమ్మాయి బాధపడుతూ కట్టుబట్టలతో పుట్టింటికి వస్తే నువ్వు తన అడగాల్సిన ప్రశ్నలు ఇవ్వా? నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. ముందు తనకి కాస్త మంచినీళ్ళివ్వు. అమ్మాయిని కాస్త కుదుటపడని. తర్వాత తనే చెబుతుందిలే. ముందు వెళ్ళి మంచినీళ్లు తీసుకురాపో అని సోమయ్య కోప్పడగానే కాంతం చిన్నబుచ్చుకుని వెళ్లి మంచినీళ్లు తీసుకొచ్చి నీలిమకిస్తుంది. తను మంచినీళ్లు తాగిన తర్వాత సోమయ్య తనతో ఇలా అంటాడు. అమ్మా నీలిమ, ఇప్పుడు చెప్పమ్మా, అసలేం జరిగింది? ఎందుకు అంత బాధగా ఉన్నావు? మీ అత్తవారింట్లో వాళ్ళు నిన్నేమన్నా అన్నారా? నువ్వేమీ కంగారు పడకు. మేము ఎప్పుడూ నీకు తోడుగానే ఉంటాం. ఏం జరిగినా చూసుకుందాం. ఇప్పుడు ధైర్యంగా చెప్పు, అసలేం జరిగింది అని అనగానే నీలిమ బోరున ఏడుస్తూ తన గోడు ఇలా చెప్పుకొస్తుంది. అమ్మా, నాన్న, నాకు ఇక ఆ ఇంట్లో ఉండటం కష్టం. ఎందుకమ్మా? ఏమైనా జరిగిందా? నీ అత్తగారింట్లో సమస్య ఉందా? నిజం చెప్పాలంటే నన్ను ఆ ఇంట్లో చులకనగా చూడటం మొదలైంది. నా కోరికలకు ఆ ఇంట్లో అసలు విలువే లేదు. పెళ్లైన కొత్తలో అన్నీ బాగానే ఉన్నట్టు అనిపించింది. కానీ రోజులు గడిచే కొద్దీ వారి మనస్తత్వం ఏంటో అర్థమైంది. అత్తయ్య తనకు నచ్చినట్టు నన్ను నడిపించుకోవాలనుకుంది. వంటింట్లో పని, ఇంటి పనులు, బంధువులకు చాకిరీలు ఇవన్నీ నన్ను పూర్తిగా అలసటకు గురిచేశాయి. పైగా నన్ను నా ఉద్యోగానికి రాజీనామా చేయమని ఒత్తిడి చేస్తున్నారు నాన్నా. మరి ఈ విషయం నీ భర్తకు తెలుసా అమ్మా? ఎక్కడ నాన్న, ఆయన ఎంతసేపు బిజినెస్ పనుల్లోనే ఆ ఊరు ఈ ఊరు అని తిరుగుతూ ఉంటారు. ఇక ఆయనకు నన్ను పట్టించుకునే సమయం ఎక్కడిది? అదేంటమ్మా, పెళ్లికి ముందే చెప్పాను కదా వాళ్ళకి, నువ్వు పెళ్లి తర్వాత కూడా ఉద్యోగం చేయాలనుకుంటున్నావని. మరి ఇప్పుడు ఎందుకిలా అంటున్నారు? ఏమో నాన్న, నాకు కూడా తెలీదు. అందుకే ఈరోజు ధైర్యం చేసి మా అత్త మామల్ని గట్టిగా నిలదీశాను. అప్పుడు వాళ్ళు, మాకు ఆ విషయం గురించి ఏమీ తెలీదు, మాకు పెళ్లికి ముందు ఎవ్వరూ చెప్పలేదు నీ ఉద్యోగం గురించి. అయినా ఈ సంబంధం కుదిర్చిన పంతులకి మేం ముందే చెప్పాం కదా, మాకు ఉద్యోగం చేసే కోడలు ససేమిరా వద్దు అని. ఆ బుద్ధిలేని పంతులు సంభావన కోసం అబద్ధంతో మమ్మల్ని మోసం చేసి ఈ సంబంధం కుదుర్చుంటాడు. వెళ్ళతన్ని నిలదీసుకో అని నన్ను కోప్పడి ఇంట్లో నుంచి గెంటేశారు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి నాన్నా? ఆ పంతుల్ని ఎక్కడని వెతికి నిలదీయాలి? అతను చేసిన పనికి ఈరోజు నా జీవితం అయోమయమైపోయింది. ఇన్ని రోజులు ఆఫీస్కి వెళ్ళకపోవడంతో
వాళ్ళు నా జాబ్ కూడా తీసేస్తున్నామని చెప్పి ఫోన్ చేశారు. ఈ విషయం మా వారికి చెప్పి ఒప్పిద్దామన్నా ఆయన సమయానికి ఊర్లో లేరు. అమ్మా, నువ్వు బాధపడకు. ఇందులో నీ తప్పేమీ లేదు. ఆ పంతులు తప్పు కూడా ఏమీ లేదు. ఏంటి నాన్న మీరనేది? నాకేం అర్థం కావట్లేదు. ఆ మాటలు విన్న కాంతం కంగారు పడుతూ ఉంటుంది. అది గమనించిన సోమయ్య నీలిమతో ఇలా అంటాడు. అదిగో అక్కడ కంగారు పడుతూ చేతిలో తెగ పిసికేసుకుంటుంది కదా మీ అమ్మ. తనని అడుగు. అసలిక్కడ ఏం జరుగుతుంది నాన్న? అమ్మా, నువ్వు ఎందుకలా కంగారు పడుతున్నావు? నాన్న అసలు ఏం మాట్లాడుతున్నారు? నువ్వైనా చెబుతావా? నాన్న ఎందుకిలా అంటున్నాడు? నాకేం తెలుసు? నాకేం తెలీదు. నేనేం చేయలేదు. నాకేం తెలీదు. ఆ పంతులకి నేనేం చెప్పలేదు. అదిగో మొత్తానికి దొంగ దొరికిపోయింది. అమ్మా, నాన్న, దయచేసి చెప్పండి. అసలిక్కడ ఏం జరుగుతుంది? కాంతం, ఇకనైనా నీ దొంగ నాటకాలు గట్టిపెట్టి అసలేం జరిగింది? నువ్వేం చేశావో నీ నోటితో నువ్వే చెప్పు. అదే నీకు గౌరవంగా ఉంటుంది. నేను నా పద్ధతిలో చెప్పించేలా చూడకు అని సోమయ్య కాంతాన్ని బెదిరించటంతో తను భయంతో తడబడుతూ ఇలా అంటుంది. అదేంటండి? అది మరేమో. అమ్మా ప్లీజ్, నీకు దండం పెడతాను. ఇక ఈ టెన్షన్ తట్టుకోవటం నా వల్ల కాదమ్మా. దయచేసి చెప్పు, నువ్వేం చేశావు? అదేంటంటే ఆ పంతులకి డబ్బులిచ్చి నువ్వు పెళ్లి తర్వాత ఉద్యోగం చెయ్యాలనుకుంటున్న విషయం దాచిపెట్టమని చెప్పాను. అంటే వాళ్ళు ఉద్యోగం చేసే అమ్మాయి వద్దు అనుకుంటున్నారు అనే విషయం కూడా నీకు ముందే తెలుసా? తెలుసు. ఎంత పని చేశావే కాంతం. ఆయన నేనేదో పెద్ద మోసం చేసినట్టు మాట్లాడుతున్నారు. 1000 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయాలంటారు. నేను కేవలం ఒక చిన్న అబద్ధం మాత్రమే ఆడాను. ఒక నిజాన్ని దాచానంతే. మీరు నన్ను అదేదో పెద్ద చేయకూడని తప్పు చేసినట్టు చూస్తారేంటి? ఏంటమ్మా, నువ్వు చేసింది చిన్న తప్ప? నువ్వనే ఆ చిన్న తప్పు వల్ల ఈరోజు నా జీవితం నాశనమైందమ్మా. ఒసై కాంతం, నీకున్న మితిమీరిన డబ్బు ఆశతో నీ కన్న కూతురి జీవితాన్ని బలిచేశావు. పైగా నువ్వు చేసింది తప్పు కాదని నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావు. కూతురు మన ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పి పెంచినా తప్పులేదు. కాని అదే కూతురు పెరిగి పెద్దయి పెళ్లి చేసుకుని కోడలిగా మారి తన అత్తవారింటికి వెళ్లేటప్పుడు ఆ బంధం కలకాలం నిలిచి ఉండాలి అంటే నిజమనే వంతెన చాలా ముఖ్యం. అంతెందుకే, ఇప్పుడు నువ్వు చేసే వడ్డీ వ్యాపారాన్ని భర్తగా నేనున్న ఫలంగా ఆపేయమంటే నువ్వు ఆపేయగలవా? అబ్బే, అదెలా కుదురుతుంది? అది ఇన్నేళ్ల నుంచి నా సొంత తెలివితేటలతో కష్టపడి పెంచుకున్న వ్యాపారం. మరి నువ్వు పెంచుకున్న వ్యాపారానికి అంత విలువిచ్చినప్పుడు కనిపించిన కూతురు అభిప్రాయానికి ఆ విలువ ఎందుకు ఇవ్వడం లేదు? తను కూడా నీలాగే పెళ్లైన తర్వాత తన సొంత కాళ్లపై తను నిల్చోవాలని అనుకుంటుంది. మరి ఆ హక్కు తనకివ్వడం తల్లిదండ్రులుగా మన కనీస బాధ్యత. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని నీ గుణం మార్చుకో. రేపు నీ కొడుక్కి పెళ్లి చేస్తే మన ఇంటికి కూడా ఒక కోడలు వస్తుంది. తను కూడా నిన్ను చూసి నీలా మారితే అప్పుడు నీ పరిస్థితేంటి? ఒకసారి ఆలోచించుకో. ఇకనైనా మారి బుద్ధి తెచ్చుకో. కోడలికి కూతురికి ఉన్న వ్యత్యాసమేంటో తెలుసుకో అని అనగానే కాంతం ఏడుస్తూ సోమయ్య కాళ్ల మీద పడి తనని క్షమించమని అడుగుతుంది. ఇంతలో నీలిమ భర్తైన కృష్ణ అక్కడికొస్తాడు. అతన్ని చూసి సోమయ్య దంపతులు ఇలా అంటారు. అయ్యో, మీరా అల్లుడుగారు? రండి రండి. మమ్మల్ని క్షమించండి అల్లుడుగారు. నా భార్య చేసిన ఒక చిన్న తప్పు వల్ల ఈరోజు సమస్య అంతా. అయ్యో మామయ్య గారు, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? అత్తయ్య ఏదో తెలియక తన కూతురి జీవితం బాగుండాలని కదా అలా చేశారు. ఏమండి, మీరు ఇక్కడికెలా? నీలిమ, నువ్వు ఇంకా ఏం మాట్లాడొద్దు. జరిగిన విషయమంతా నాకు తెలుసు. భర్తగా ఈ కోరిక తీర్చడం నా బాధ్యత. అలాగే తల్లిదండ్రుల కోరికను తీర్చడం కూడా నాదే. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను అని అతను అనగానే అక్కడున్న ముగ్గురు తను ఏమనబోతున్నాడో ఎవ్వరికీ అర్థం కాక ఒకేసారి దిగ్భ్రాంతితో ఉండిపోతారు. ఇంతలో సోమయ్య ఇలా అంటాడు. ఆ నిర్ణయం ఏంటి అల్లుడుగారు? మా వాళ్ళకి తన కోడలు వేరే వాళ్ళ దగ్గర పనిచేస్తేనే కదా ఇబ్బంది. అందుకని తను కూడా మా కంపెనీలోనే మా సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్లో హెడ్గా తీసుకుంటున్నాను. ఇలా నా భార్య కోరిక ఇంకా నా తల్లిదండ్రుల కోరిక
ఒకేసారి నెరవేర్చిన వాడినవుతాను. అని అనగానే నీలిమ వెళ్లి కృష్ణని గట్టిగా కౌగిలించుకుంటూ ఆ తర్వాత కృష్ణ సోమయ్య కాంతమ్మలకు సర్ది చెప్పి తన భార్య నీలిమని తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోతాడు. వాళ్ళ ఇంట్లో నీలిమ వాళ్ల కంపెనీలోనే పనిచేయడానికి తన తల్లిదండ్రుల్ని ఒప్పిస్తాడు కృష్ణ. అప్పటి నుంచి నీలిమ ఎంతో సంతోషంగా ఒక మంచి కోడలిగా తన ఇంటి బాధ్యతని మరియు తన తల్లిదండ్రులు మెచ్చుకునే కూతురిగా తన ఉద్యోగ బాధ్యతను నెరవేరుస్తూ సంతోషంగా ఉంటుంది. ఇక కాంతం కూడా తన తప్పు తెలుసుకొని తనకి సంపాదనపై ఉన్న వ్యామోహాన్ని వదిలేసుకుంటుంది.